కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనమైతే రామ్నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులకు మద్దతుగా భాజపా సీనియర్ నాయకులు ఓదెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? నిన్న రామ్నగర్ లో బండి సంజయ్ గారి పబ్లిక్ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సో ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ప్రచారం? ఎట్లా ఉంది? నిన్న సత్యనారాయణ టెంపుల్ దగ్గర కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సమావేశం జరిగింది. అత్యధికంగా జనము బయటకు వచ్చిండ్రు. జనము మార్పు కోరుకుంటున్నారు. 47వ డివిజన్లో గతంలో టీఆర్ఎస్కు ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా 2 ఏకగ్రీవం ద్వారా చేసుకున్నారు. 10 ఏళ్ళు వాళ్ళకు అవకాశం ఇచ్చినాము. ఈసారి నూతన నాయకత్వం యువకులకు కొత్త వాళ్లకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో రోడ్ల అభివృద్ధి, స్ట్రీట్ లైట్ల అభివృద్ధి ఇవన్నీ జరిగినాయి. కాబట్టి జనమంతా కూడా ఇటువైపే చూస్తున్నారు. ఈసారి కమలం పువ్వుకు వేయాలి. కరీంనగర్లో ఉన్నటువంటి కాషాయ రంగు యొక్క పవనాలు వీస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీతోని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు రమాదేవి. టికెట్ల విషయంలో భారతీయ జనతా పార్టీలో టికెట్ల ఎంపిక ఎలా కాబడింది? మీరు కూడా అందులో 3 మెన్ కమిటీలో మీరు ఒక మెంబర్ గా ఉన్నారు. సో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ లో చూసుకుంటే ఉద్దండులు ఉన్నారు. మరి కొత్త వారికి యువకులకు అవకాశం ఎక్కువగా ఇచ్చారు ఈసారి. టికెట్ల విషయానికి వస్తే ఇక్కడ 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. సీనియర్ నాయకులైన నన్ను, బా సత్యనారాయణ గారు, కోమల అంజయ్య గారు. టికెట్ల విషయం లోపల బండి సంజయ్ గారి యొక్క పాత్ర ఏమాత్రం లేదు. సీనియర్ నాయకులు 3 మెన్ కమిటీ వేశారు. అందులో మేము కూడా చేసింది ఏంటంటే సర్వేల ఆధారంగా చేసినాం. ఏజెన్సీలను పిలిపించినాం. సర్వే ప్రకారంగా ఎక్కడెక్కడ ఎవరు ఉండాలని చెప్పి సర్వే ఆధారంగా చేయడం జరిగింది. కొత్తగా యువ నాయకత్వానికి ఇవ్వాలనే ఆలోచన కూడా చేసినాము. పార్టీ లోపల 66 డివిజన్లు పోటీ చేస్తున్నాము. అందులో కేవలము 10 డివిజన్లు మాత్రమే కొత్త వాళ్ళకి కేటాయించినాము. మిగతా 55 డివిజన్లు పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమాత్రం కూడా అనుమానం లేదు. అందులో అత్యధికంగా బీద వాళ్ళు ఉన్నటువంటి డివిజన్లకు కూడా వాళ్ళకు ఆర్థికంగా సహాయం కావాలంటే పార్టీ చేస్తుంది, కేంద్ర మంత్రి చేస్తారనే ఆలోచనతోని మన పక్కనున్న 14వ డివిజన్ గాజే మన శివకుమార్ ఉంటాడు, గుంజేటి శివ, ఆయనకి ఇవ్వడం జరిగింది. బండారి గాయత్రి ఉంది అక్కడ, ఆయనకి ఇవ్వడం జరిగింది. కార్యకర్త ఇట్లాంటి వాళ్ళకు కార్యకర్తలను విస్మరించకుండా కొత్త నీళ్లు కొంత కలుపుకొని టికెట్ల విషయం లోపల నిష్పక్షపాతంగా సర్వే ఆధారంగా ఇవ్వడం జరిగింది. అంటే ఎలా? ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే చెప్పారు ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరబోతుంది కరీంనగర్ కార్పొరేషన్ మీద. అంటే గెలిపే లక్ష్యంగా ఎటువంటి ప్రణాళికలతో వెళ్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. వారి ప్రభావం ఎలా ఉంటుంది? 3 రంగుల జెండా ప్రభావం ఉంటుందా, ఉండదా? మరి కేసీఆర్ గారు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంది? ఇక్కడ 3 రంగుల జెండాకు నాథులు లేని అయోధ్య అయింది. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు, షిఫ్ట్ అయిపోయిండు. ఇక్కడ కొత్త నాయకత్వం రాజేంద్ర గారు చేతులు పెట్టిండ్రు. వారికి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు రాజకీయంగా. ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే కాంగ్రెస్ లేనే లేదు. ఇక్కడ పోటీ వల్ల ఏదన్నా ఉంటే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు కాబట్టి కొంత అభివృద్ధి వాళ్ళ దగ్గర అసమ్మతి అనేది బీఆర్ఎస్ లో అభివృద్ధి పదంలో నడుస్తున్నది, గెలుపు కాదు. సాక్షాత్తు గంగుల కమలాకర్ మాజీ మంత్రి గారి ఇంటి ముందు పెట్రోల్ పోసుకోవడం, చెప్పులు వేయడం, కాల్పులు, నిరసనలు జరిగినాయి. మా పార్టీలో అటువంటిది ఏదైనా జరిగింది ఒక సంఘటన? మేము కొత్త వాళ్ళకి ఇచ్చినా, పాత వాళ్ళకి ఇచ్చినా, కార్యకర్త సీనియర్లకు ఇచ్చినా, జూనియర్లకు ఇచ్చినా అందరికీ అర్థం చేయించి ఏకగ్రీవంగా అందరి లక్ష్యం కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మాత్రమే ఇచ్చినాం. మా వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఉదాహరణకి ఈ వార్డు తీసుకుందాం. ఈ వార్డులో చైతన్యంగా 3 పోటీ పడ్డారు. 3 పోటీ పడ్డ అందరం కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మా గెలుపు అనేది ఎవరు ఆపలేరు. తెలంగాణలోనే కరీంనగర్ కాషాయ రంగు ఫస్ట్ ఎగరబోతుంది. తెలంగాణ బాపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు 2 సార్లు అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిర్రు. ఎంపీ సీట్లు తీసుకుంటే గుండు 0, ఎమ్మెల్సీలో పోటీలో కనీసం పోటీ చేయలేని పరిస్థితి. మరి కనీసం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? గ్రౌండ్ లెవెల్లో కార్పొరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. అసలు ఓటు బ్యాంకు ఇంకా పదిలంగానే ఉందంటారా? ఏమన్నా ఎఫెక్ట్ తెలంగాణ బాపు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ బాపు మా మంత్రి గారు రాత్రి కూడా చెప్పిండ్రు కదా, ఫామ్ హౌస్ లో పడుకుంటూ తప్పితే ఆయన తెలంగాణ బాపు కాదు. ఎవరి బాపు వాళ్ళకే ఉన్నాడు. తెలంగాణకు బాపు అంటే ఏం లేడు. సొంతంగా వాళ్ళు పెట్టుకున్నదే. ఎవరి తండ్రి వాళ్ళకి ఎవరి బాపు వాళ్ళకే ఉన్నాడు. వాళ్ళ పార్టీకి బాపు ఆయన, తెలంగాణ ప్రజలకు బాపు కాదు. తెలంగాణ కేవలం కేసీఆర్ ఒకటి కొట్లాడితే వచ్చింది కాదు.
దాంట్లో బీజేపీ సపోర్ట్ చేసింది, అక్కడ సుష్మా స్వరాజ్ మాట్లాడింది, ఈయనకున్న 2 సీట్లు అప్పుడు తెలంగాణ లోపల, దాని ద్వారా వచ్చిందే కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షతోని తెలంగాణ వచ్చింది తప్పితే కేవలం టీఆర్ఎస్ కేసీఆర్ కొట్టితే తెలంగాణ రాలే. కాకపోతే ఆయన ముందు ఉండొచ్చు, కానీ మిగతా జనమంతా సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది తెలంగాణకు, బీజేపీ పూర్తి స్థాయిలో చేసింది, అయితేనే వచ్చింది, లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ బాబు కాదు. అందులో కరీంనగర్ లో అసలు పార్టీ లేదు, ఇప్పుడు వాళ్ళు వెతుక్కుంటారు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వెతుక్కుంటున్నారు. మా దగ్గర ఒక కార్పొరేటర్ టికెట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే దాని మంది తీసి కండ కప్పి చేర్చుకుంటున్నారు. వాళ్ళు చేరికల మీద అభ్యర్థులు లేరు, వాళ్ళకు కాంగ్రెస్ కు లేరు. మా దగ్గర పోటీ ఒక్కొక్క దాంట్లో 10 మంది అప్లికేషన్స్ ఉన్నాయి మా దగ్గర, అందరినీ సమయం చేసినాం. కాబట్టి గెలుపు అనేది నల్లూరు మీద నడకనే మాది. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిగా ఎగిరించేది కాషాయ రంగు జెండా కరీంనగర్ కార్పొరేషన్ మీద. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మొత్తం కరీంనగర్ కి అయితే కాషాయ జెండా ఇక్కడ నుండి ఎగరబోతుంది అంటారు. తెలంగాణకే కరీంనగర్ నుంచి కాషాయ జెండా ఎగరబోతుంది 100%. మేము ఇప్పటికీ వేసిన ప్రకారంగా 38 సీట్లు మేము ఏ గ్రేడ్ లో ఉన్నాం, 38 సీట్లు ఉన్నాం. అందులో మాకున్నటువంటి పట్టు చూస్తే 38 ఉన్నాం, ఇంకా పెరుగుతుంది, అది తగ్గదు. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అంటే భాజపా అభ్యర్థుల్ని గెలిపిస్తే ఎలా అభివృద్ధి జరగబోతుందని ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? భాజపా అభివృద్ధి కనుక కోరుకొని ప్రజలు మాకు మెజారిటీ ఇస్తే బండి సంజయ్ గారి నాయకత్వంలో కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కనుక అత్యధికంగా నిధులు పట్టుకొస్తాం. డంపింగ్ యార్డ్ అది పెద్ద సమస్య కరీంనగర్కి, ఇప్పుడు ప్రధాన సమస్య. దాన్ని ఆ డంపింగ్ యార్డ్ ను మేము 50 కోట్ల నిధులు కేంద్ర మంత్రి వచ్చినప్పుడు మేము శాంక్షన్ చేస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ దగ్గర రూపాయి లేదు, 10 ఎకరాల ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వలేదు, దాని మూలంగా అది ఆగిపోయింది. ఇప్పుడు మేము కనుక అధికారానికి వస్తే ఆ పని పూర్తి చేస్తాము. అట్లాగే కరీంనగర్ లో 24 గంటలు పైలట్ ప్రాజెక్ట్ గా నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పి హౌసింగ్ బోర్డు లో ప్రారంభించింది. అదొక్కటి తప్పితే మళ్ళీ లేదు, మళ్ళీ దినం విడిచి దినం నీళ్లు వస్తున్నాయి. వీళ్ళకు నిర్వహణ చేత కాదు, వీళ్ళు ఏమైనా కానీ అభివృద్ధి కాదు, వీళ్ళ పంపకాల మీదనే. తీగల బ్రిడ్జ్ ఉంది, అది కూలిపోతూ స్థాయి లోపల బిచ్చలు పడి ఊడిపోతుంటే మళ్ళీ రిపేరు, కాసులు పంచుకోవడమే, కమిషన్లు తీసుకోవడమే, కానీ ఈ యొక్క ప్రజల యొక్క సేవను నిరంతరంగా కొనసాగేటట్టుగా రహదారుల అభివృద్ధి చేద్దామని లేదు. ఈ నిరంతరంగా ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వచ్చే నిధులు ఇంకొక 75 అమృత నిధులు ఇంకొక 75 అక్కడ ఆగిపోయినాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వరు, రోడ్ల పైన ఆగిపోయింది, వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వరు. ఓట్లప్పుడు వస్తారు, తిరుగుతారు, నమస్కారం పెట్టిపోతారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కరీంనగర్ నాదులు లేడు, దీనికి నాదులే లేడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్నారు. సో ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి హంగు హార్బాట్లు ఉంటాయి, డబ్బు ధనం వస్తుంది, అధికారం ఉన్నది కనుక హారంల చప్పుడు ఉంటది. నేను చెప్తే కదా గతంలో కూడా ఈ ధోని చప్పుడే కానీ దెయ్యవాళ్ళు ఉండదు వీళ్ళది ఉన్నారా. ఇప్పుడు ఆ ఏదైతే ఉందో మన సర్పంచులు అత్యధికంగా గెలిచామంటారు, అది టికెట్ ఇచ్చింది కాదు, చేసింది కాదు, గెలిచామంతా నా వాళ్ళే, ఏ దొడ్లు ఇంటేంది మా దొడ్లో కట్టేస్తే ఈ దూడ మాదే అన్నట్టుంది. అట్లేం లేదు, ఇక్కడ మాత్రం మేము తప్పకుండా నా బండి సంజయ్ గారి నాయకత్వం లోపల చేసిన అభివృద్ధి 100% తెలంగాణలో ఫస్ట్. మా మంత్రి గారు కూడా కేవలము ఈ పక్కన తన పార్లమెంట్ తప్ప తెలంగాణ జనమంతా కోరుకున్నా వెళ్ళట్లేదు, ఇక్కడనే ఉండి పనిచేస్తున్నారు. తప్పకుండా గెలుస్తాం, గెలబోతున్నాం. జై హింద్, జై భారత్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య.